Hi viewers, welcome back to Smart Investor. ప్రస్తుతానికి మార్కెట్స్ స్టిల్ మనకి కాస్త ఫ్లాట్గా జస్ట్ 3 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 8,930 పాయింట్స్ దగ్గర. అండ్ 12 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ 28,941 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్పెషల్లీ మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మార్కెట్స్ ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ ఏ దశలోనూ పూర్తి స్థాయిలో కోలుకునే దాఖలాలు మనకు కనిపించట్లేదు. మోస్ట్లీ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది మార్కెట్స్లో. ఇవాళ ఇంట్రాడేలో 8928 ఆల్మోస్ట్ ఇంట్రాడే లో దగ్గర ప్రస్తుతం మన మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిగిలిన మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ ఆర్ యూరోపియన్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ కొద్దిసేపటి క్రితం 0.3 నుంచి 0.4% మేర లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉన్నప్పటికీ మన మార్కెట్స్ మాత్రం నెగిటివ్లోకి వచ్చేసేట్టే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ 17 to 18 పాయింట్స్ డౌన్తో 20,705 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్ ఒకటి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, టెక్నాలజీ రంగ షేర్స్లో కొద్దిగా మనకి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంటే ఎస్పెషల్లీ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు రంగ స్టాక్స్లో నెగిటివ్ చూస్తున్నాము. ఈ స్టాక్స్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది, కానీ మిడ్ క్యాప్లో మాత్రం ఎక్కువగా మనం సెల్లింగ్ ఇవాళ రావడం చూస్తున్నాము. అండ్ శశి గారు, ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మేబీ మార్కెట్స్ నెగిటివ్లోకి జారుకున్నట్టే కనిపిస్తుంది. జస్ట్ ఒక 2 పాయింట్స్ మాత్రమే మనము దూరంలో ఉన్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కౌంటర్స్ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు? అంటే ఈ పాటికే మార్కెట్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ని ఆర్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ విన్ ఫ్యాక్టర్ని చేసుకున్నాయి అనుకోవాలా? అవునండి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్స్ దానికి తగ్గట్టుగా మనం చూసాము. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా అక్కడ నుంచి సస్టైన్ కాలేదు. ప్లస్ మనకి ఇంకోటి లాంగ్ వీకెండ్ కూడా గమనించాలి. మనకి మండే మార్కెట్స్ లేదు కాబట్టి, మనకి ట్యూస్డేనే మళ్ళీ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఈ లోపల గ్లోబల్ ఈవెంట్స్ ఏ విధంగా టర్న్ అవుట్ అవుతాయని కూడా చూసుకోవాలి. ఇంకోటి మార్కెట్స్లో ఏంటంటే మనకి బై అండ్ రూమర్స్ ఎలా న్యూస్ అంటాము. ఇంకోటి ఎక్కువ లాంగ్ పొజిషన్స్ కూడా బిల్డ్ కావడము, దానికి అది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే మళ్ళీ మార్కెట్స్లో ఇప్పటివరకు స్ట్రాంగ్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది రావడము, బ్యాంక్ నిఫ్టీ అనేది కొంత వీక్నెస్ రావడము మనం చూస్తున్నాము. ఎస్బీఐ ఒకటి, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, 2 మేజర్ బ్యాంక్స్ 2 కూడా వీక్గా ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ హయ్యర్ లెవెల్లో సస్టైన్ కాలేకపోవచ్చు. మన ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా అనుకున్నాము ఈ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ కావచ్చు అండి. అయితే 8920 ఆ లెవెల్ బ్రేక్ అయితే కొంత వీక్నెస్ ఈవెన్ 8,900 వరకు కూడా నిఫ్టీ రావచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ దాకా పడవచ్చు. ప్రస్తుతం అయితే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు దాకా ఆపింది కాబట్టి అదే వీక్నెస్ వచ్చిందంటే నిఫ్టీకి సపోర్ట్ అనేది మనకి పెద్దగా మీద అదర్ స్టాక్స్లో కనపట్టలేదు. కాబట్టి క్లోజింగ్ ఫ్లాట్గా మైనస్లో కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీని హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. అదేవిధంగా ఈవెన్ ఎస్బీఐని కూడా, అంటే నెక్స్ట్ కొన్ని ఒక 1 అవర్ కోసం హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమని చెప్తాను. ఓకే, కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. కాల్ ఒంగోలు నుంచి సురేష్ ఉన్నారు. అడగండి సురేష్. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి తీసుకుంటే మీరు ఇక్కడ? హెచ్బిఎల్ పవర్ అండ్ సుజలాన్. హెచ్బిఎల్ పవర్, హలో, హెచ్బిఎల్ పవరు అంత ఫండమెంటల్గా అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. ఇదేంటంటే ఎక్కువ స్పెక్యులేషన్ అనేది ఈ స్టాక్లో ఎక్కువ ఉంటుంది. మనకి ఆల్రెడీ మీరు తీసుకున్నారు, ఇంతకుముందు ఎక్కడ తీసుకున్నారో తెలియదు. బెటర్ ఏంటంటే మీరు దీంట్లో నుంచి ఈవెన్ షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఎగ్జిట్ కానీ ప్రస్తుతం అయితే స్టడీగానే ఉందండి. ట్రెండ్ పరంగా స్టడీగానే ఉంది. ఈ అప్ మూవ్ కంటిన్యూ అయిందంటే ఇది 50 ఆ లెవెల్ దాటిందంటే 60 వైపు వెళ్ళొచ్చు. మీరు స్లోగా హెచ్బిఎల్ పవర్ నుంచి మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత సుజలాన్ పరంగా అయితే మీరు బాగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాల్సి ఉంటుందండి. ఇమీడియట్గా సుజలాన్లో మనకి మొన్న ఈ మధ్య కొంత ర్యాలీ వచ్చింది, మళ్ళీ ఆ ర్యాలీ అనేది ఆగిపోయిందండి. కంటిన్యూగా సుజలాన్లో ఏంటంటే కొన్ని ఏళ్ళగా మనం చూస్తున్నాం, మధ్య మధ్యలో చిన్న చిన్న ర్యాలీస్ వస్తున్నాయి. ఆ ర్యాలీస్ కంటిన్యూ కాలేకపోతున్నాయి. అయితే ఫండమెంటల్స్ పరంగా కొంత స్ట్రెంత్ అనేది ఈ మధ్య కాలంలో రావడం చూసాం. గత 3 క్వార్టర్లుగా ఇంప్రూవ్మెంట్ కనపడింది. దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు బాగా ఓపిక ఉండి 1.5 year ఉంటే హోల్డ్ చేయండి. లేదా మీ రేటుకు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి వేరే మొమెంటమ్ స్టాక్స్లో, మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారు. ఒక మెయిల్ ఒకటి తీసుకున్న, కాల్ ఒకటి తీసుకుందాము. విజయారెడ్డి అడుగుతాం, రిలయన్స్ 1380 కాల్ తీసుకున్నారట 12 రూపీస్లో. ప్రస్తుతం 8 రూపీస్ ఆర్ట్ దగ్గర ఉందని. ఆల్మోస్ట్ రిలయన్స్ ఇప్పుడు డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ కాల్ ఎగ్జిట్ అయిపోవచ్చా ఆర్ బెటర్ హోల్డ్ చేసుకోవచ్చు అంటారా?
1380 కాల్ తీసుకున్నారు అది కూడా. అంటే 1380 సిరీస్లో అంత పెరుగుతుందని అయితే అంత హోప్ అయితే అంటే ఇంకా 10% దగ్గరగా 8-9% అయితే నాకైతే లేదండి. కాబట్టి అంటే స్టాక్ అయితే 1280 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే ఇంతకు ముందుగా మనం అనుకున్నట్టుగా 1266 ఆ లెవెల్స్ కూడా రావచ్చు. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. చూడండి ఈరోజు క్లోజింగ్ 1280 పైన ఉంటే ఓకే, నెక్స్ట్ వీక్లో ఒక ర్యాలీ మళ్ళీ ఇంకొక అప్ ట్రెండ్ అనేది ఇందులో రావచ్చు. అప్ ట్రెండ్ వచ్చినప్పుడు క్లోజర్గా 1306 1320 దాకా రావచ్చు. అక్కడికి అప్పుడు మీరు కాల్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కడప నుంచి మరో కాలర్ రంగస్వామి. హలో హలో, క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది. హలో, క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్ని 1 year టైం హోరైజన్కి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? క్యామ్లిన్ కొంచెం వెయిట్ చేయండి, అంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే క్యామ్లిన్ ఫైన్ సైజెస్ మొన్న రిజల్ట్ ఒక్కసారి వీక్ అయిపోయినాయండి. దాని కారణంగా ఈ స్టాక్ ఆల్ ది వే మనకి 116 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. కాబట్టి మీరు నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయండి, మనకి మార్చ్ క్వార్టర్ వరకు వెయిట్ చేయమంటాను. తర్వాత మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు. మేఘమణి ఆర్గానిక్స్ ఆల్రెడీ కొనుంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్గా కొనాలనుకుంటే మాత్రం కూడా కొనుక్కోవచ్చండి. మేఘమణి ఆర్గానిక్స్ ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మనకి సారీ ఓకే అండి. మేఘమణి ఆర్గానిక్స్ మాత్రం ఇది కూడా వద్దండి. ఇది కూడా ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు. రెండు కూడా వద్దని చెప్తాను. అయితే మేఘమణి ఆర్గానిక్స్ కన్నా మీరు క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ నెక్స్ట్ క్వార్టర్లో బై చేయండి. ప్రస్తుతం మేఘమణి ఆర్గానిక్స్ కూడా బయింగ్ చేయాలనుకుంటే మాత్రం వద్దని చెప్తాను. హైదరాబాద్ నుంచి గోవర్ధన్ మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఓకే, పిఎన్బి ఫర్ షార్ట్ టర్మ్. అంటే ఒకటి షార్ట్ టర్మ్ అంటే కూడా మీరు కొన్ని రోజులు అంటే కొన్ని నెలలు కూడా షార్ట్ టర్మే అంటారండి. అంటే ట్రేడింగ్ అంటే వేరు. ట్రేడింగ్ అంటే ఒక డేస్ అంటే ఈరోజు కొని ఒక 3-4 days వెయిట్ చేయడం, అది ట్రేడింగ్. ఎప్పటికప్పుడు అట్లా చేసే పని అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. కాదు అంటే అట్లీస్ట్ అంటే 2 నెలల్లో 3 నెలల్లో అట్లా పొజిషనల్ ట్రేడర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం బల్క్ అమౌంట్ ఒక కౌంటర్లో ఇన్వెస్ట్ చేసి ఆగుతారండి. అట్లా ఒకవేళ మీరు ఆ టైప్ ఆఫ్ అంటే 2 to 3 months కోసం అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే మార్కెట్స్ ఓవరాల్గా 1-2 రోజులు మనం ట్రెండ్ పక్కన పెడితే ఓవరాల్గా మార్కెట్స్ బులిష్గా ఉండొచ్చు. ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్లో కూడా చూసుకుంటే అంటే ఇక్కడ ఇది ఉన్న వాటిలో పిఎన్బి పర్లేదండి. కాబట్టి మీరు 146 వచ్చి ఇంకా అక్కడ నుంచి కూడా పెరగచ్చు, 160 ఆ లెవెల్స్ దాకా రావచ్చు నెక్స్ట్ 2 to 3 monthsలో. అప్పుడు ఎగ్జిట్ కానీ. షార్ట్ టర్మ్ అయితే మాత్రం మీరు కొన్న రేట్ దగ్గరే దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది. అది ఇప్పుడు ఇమీడియట్గా అయితే దాన్ని దాటకపోవచ్చు అండి. మార్కెట్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి జారుకున్నాయి. 12 points డౌన్తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 8,915 points దగ్గర మేబీ 8,900 లెవెల్ని ఇవాళ సస్టైన్ చేస్తుందా లేదా అన్నది కూడా ఒక చాలా కీలకంగా కనిపిస్తుంది. ఒకవేళ 8,900 బిలో బ్రేక్ అయితే ట్యూస్డే సంబంధించిన ఓపెనింగ్ చాలా కీలకంగా మనం అబ్జర్వ్ చేయాల్సినట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ సెన్సెక్స్ అయితే 31 points డౌన్తో 28,898 దగ్గర 29,000 మార్క్ను సెన్సెక్స్ కూడా బ్రేక్ చేసింది. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. అడగండి శ్రీనివాస్, రిపీట్ చేయండి ఒకసారి క్వశ్చన్. రేమాండ్స్ ఏ ప్రైస్లో తీసుకున్నారు? 620. రీసెంట్గా తీసుకున్నారా? పీక్లో తీసుకున్నారు రేమాండ్ 620. ఇదే ఈ మధ్యకాలంలో పీక్. ఇది చాలా కాలం తర్వాత డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత చాలా స్ట్రాంగ్ ర్యాలీ రేమాండ్స్లో కనిపించింది. హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా? అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చండి. అంటే చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ రేమాండ్స్లో కావడం చూసాము. ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ ట్రెండ్ నుంచి, ఎందుకంటే 500 బిలో నుంచి బాగా అప్ ట్రెండ్కి వచ్చింది. అంటే మీరు ఇప్పుడే ఇంతకుముందు అన్నట్టుగా మీరు అంటే మీ టైం హొరైజన్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఒక 2 months లేదా 1 week అది కూడా చెప్పాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మన ఆన్సర్ ఉంటుందండి. ప్రస్తుతం అయితే మీరు మూమెంటం అయితే ఉంది. అయితే మార్కెట్లో ఇటువంటి మళ్ళీ మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక 150 points కానీ పడిందంటే మళ్ళీ 600 లెవెల్ కూడా ఇది బ్రేక్ కావచ్చు.
ప్రస్తుతం షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు ఎగ్జిట్ కాండి, మీరు రేమండ్స్లో ఎగ్జిట్ కాండి. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా అంత గొప్పగా లేవు డిసెంబర్ క్వార్టర్, కాబట్టి ఆల్రెడీ మీరు కొంత స్వల్ప ప్రాఫిట్లో ఉన్నారు. మీరు ర్యాలీస్లో దీన్ని ఎగ్జిట్ కమ్మంటారు షార్ట్ టర్మ్ కోసం. హైదరాబాద్ నుంచి శ్రీను మరొక కాల్ అడగండి. శ్రీను, హలో. ఓకే, కాల్ రాపోయినట్టుంది. ఒక మెయిల్లో తీసుకుందాం. రామినేని సింగయ్య అన్నారు 3i ఇన్ఫోటెక్ని కరెంట్ ప్రైజ్లో తీసుకోవచ్చా? 3i ఇన్ఫోటెక్ చూడండి, 3i ఇన్ఫోటెక్ వద్దని చెప్తానండి. ఇది ఏంటంటే ఓన్లీ మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ వాటికి సాఫ్ట్వేర్ చేసే కంపెనీ. ఒకప్పుడు పర్లేదండి, బాగానే ఉండేది. దాని తర్వాత స్లోగా ఈ స్టాక్లో వీక్నెస్ అనేది చూసాము. ఇది ఐసిఐసిఐ ప్రమోట్ చేసిన కంపెనీ, దాని తర్వాత ఐసిఐసిఐ కూడా మనకి చేతులు మారింది. ఫండమెంటల్స్ పరంగా పెద్దగా ఏం లేదండి, కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. మరి ముఖ్యంగా వీళ్ళు ఈవెన్ ఫైనాన్షియల్ దాంట్లో మన ఈ ట్రేడింగ్ సంబంధించినవి ఇటువంటి సాఫ్ట్వేర్స్ కూడా వీళ్ళు ఉన్నాయి, ఇంతకుముందు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉంది. అయినా కూడా అంత ఫండమెంటల్స్ గొప్పగా లేవండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పెన్నీ స్టాక్ అయిపోయింది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఫ్రెష్ అయితే ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ వద్దంటానండి. హైదరాబాద్ నుంచి శ్రీను మరొక అడగండి. శ్రీను, నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. ఏమంటే రీస్ట్రక్చరింగ్ చేస్తున్న కంపెనీస్ ఆర్ లాస్లో ఉన్న కంపెనీస్, లాస్ మేకింగ్ టర్న్ అరౌండ్ అయిన కంపెనీస్ పిక్ చేసుకుంటే రీస్ట్రక్చరింగ్ని బేస్ చేసుకుని కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవచ్చా? మేబీ వన్ కంపెనీ మేబీ గల్ఫ్ ఆయిల్ లాంటి సక్సెస్ అయితే అయ్యుండొచ్చేమో. అంటే ఒకటండి, రీస్ట్రక్చర్ అంటే ఏదో ప్రాబ్లం ఉండి అంటే ఫైనాన్షియల్గా బాగలేనప్పుడు తర్వాత అటువంటిప్పుడు వేరే వాళ్ళ సపోర్ట్తో రీస్ట్రక్చర్ ప్లాన్స్ ఉంటాయండి. అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ సపోర్ట్తో. అయితే అటువంటి కంపెనీస్ని అంత ఈజీ కాదండి, ఎందుకంటే సెలక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే సేమ్ ఏదో ఒక గల్ఫ్ ఆయిల్కి సక్సెస్ స్టోరీ ఉందని చెప్పి మనం మిగతా వాటిలో కూడా సేమ్ అదే స్ట్రాటజీని అవలంబించడం అంత గొప్ప అయితే అంత సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పలేము. ఎందుకంటే ఫ్యూచర్ అనేది అన్సర్టెనిటీ ఉంటుంది. ఒకవేళ రీస్ట్రక్చర్ అయినా కూడా మళ్ళీ బిజినెస్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుందని కూడా చెప్పలేము. కాబట్టి ప్లస్ ఇంకోటి ఆ సెక్టారు, ఆ స్టాక్ని చాలా పారామీటర్స్ ఉంటాయండి. ఇది మనం ఊరికే మనం సింపుల్గా చెప్పలేము. ఆ పరిస్థితులను బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ రీస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఏ కంపెనీ ఇవన్నీ కూడా చాలా పెద్ద సబ్జెక్టు, మనం ఇప్పుడు దీంట్లో చెప్పలేము. కాబట్టి అటువంటివి మీకు ఏమన్నా ఉంటే మీరు ఓన్గా స్టడీ చేసి మీరు నమ్మకం ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను అటువంటి వాటికి కన్నా మనకి వేరే అందుబాటులో మంచి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంది. పెద్దపల్లి నుంచి శ్రీనివాస్ మరొక నమస్కారం అండి, చెప్పండి. లాంగ్ టర్మ్ అంటే ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? ఆస్ట్రా మైక్రో చాలా కాలం నుంచి లగాడుగా కనిపిస్తుంది. పెద్ద మొమెంటం ఆస్ట్రా మైక్రోలో కనిపించట్లేదు. ఎల్ఎన్టీ అన్న ఫండ్ ఎగ్జిట్ అయిన తర్వాత ఆస్ట్రా మైక్రోలో కొద్ది గొప్ప ఉన్న కనిపిస్తున్న మూమెంట్ కూడా పోయింది. ఎల్ఎన్టీ ఫండ్ ఇంతకాలం ఇన్వెస్ట్ చేసింది కొద్దిగా ఫ్యాన్సీగా ఉండేది ఈ స్టాక్లో ఆర్ ఈ కంపెనీలో. బట్ నౌ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఆర్ స్టాక్ వైజ్ చూసుకుని కూడా చాలా లాగార్డ్గా ఉంది. 100 రూపీస్ 120 అదే ప్రైస్ బ్యాండ్ ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది ఒక 2 to 3 years నుంచి. ఇది అంటే ఇది ఇంకోటి రిజల్ట్ కూడా అన్సర్టెనిటీ ఉంటాయండి దీనికి. తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అనేది కూడా ఈ కంపెనీకి ఉంది. ఇది బేసిక్గా ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ చిప్ డిజైనింగ్ మీద వీళ్ళ బిజినెస్ అంటే మరి ముఖ్యంగా ఎక్కువగా డిఫెన్స్ నుంచి వస్తుంటుంది. అయితే ఒకప్పటికి ఇప్పటికి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ కావడం ఒకటి ఉంది. తర్వాత వీళ్ళకి కొన్ని ఈవెన్ బ్రెజిల్ నుంచి కూడా కొన్ని వేరే కంట్రీస్ నుంచి చిన్న ప్రాజెక్ట్స్ వచ్చాయి, అవి డిలే కావడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే మీరు దీనికన్నా మీరు ఎందుకంటే ఇప్పుడు మన రిజల్ట్ చాలా బాగా వచ్చాయి డిసెంబర్వి. అయితే నెక్స్ట్ రిజల్ట్ ఇదే విధమైన ట్రెండ్ ఉంటుందా అంటే మనం చెప్పలేమండి. అందుకని అన్సర్టెనిటీ ఉంది, అందుకని కొన్ని ఫండ్స్ కూడా ఎగ్జిట్ అవుతున్నాయి. కాబట్టి దీనికన్నా మీరు భారత్ 4G లాంటి దాన్ని మీరు లాంగ్ టర్మ్ కొనుక్కోండి. ఈవెన్ చిన్న కరెక్షన్స్ రావచ్చు, బట్ మీరు హోల్డ్ చేయగలిగితే భారత్ 4Gని మీరు లేదా కళ్యాణి 4G అని ఉంది, దాన్ని కూడా భారత్ 4G వాళ్ళదే, కళ్యాణి గ్రూప్ది. ఇది అటువంటి వాటిలో వెళ్ళండి. ఇది మీరు అన్సర్టెనిటీ ఎక్కువ ఉంటుందండి.
వన్ ఆర్ టూ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. సందీప్ అని అడుగుతున్నారు, హిందుస్థాన్ పెట్రోలియం నిన్న ఇంట్రాడే నుంచి తీసుకున్నారట, బట్ స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయినట్టుంది. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇంట్రాడే అంటే మనం చాలాసార్లు చెప్తూనే ఉంటామండి, ఇంట్రాడే అంటే ఇంట్రాడేలోనే క్లోజ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని క్యారీ చేయకూడదు. అయితే కొన్ని రోజులకైతే పెరగచ్చేమో అండి, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మళ్ళీ 50 బిలో క్రాక్ అయింది కాబట్టి క్రూడ్ ఆయిల్ కంటిన్యూగా ఒక డిప్ వస్తే ఇందులో ఒక అప్ అండ్ రావచ్చు. 520 దాటిందంటే కొంచెం ఇటు స్టాక్లో మూవ్మెంట్ ఉంటుంది. ఇలా 520 బిలో ఉంటే మాత్రం ఫర్దర్గా వీక్ ఉంటుంది. మీరు హోల్డ్ చేసుకునే కెపాసిటీ అంటే మీరు ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకోకుండా మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు కొనుక్కుంటే మీరు హోల్డ్ చేయండి. లేదా మీరు ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకొని 1 వీక్ కోసము అంటే మీరు 50,000 మీ దగ్గర ఉంటే 1 lakh తీసుకొని అట్లా చేస్తే మాత్రం మీరు బెటర్ ఏంటంటే లాస్ ఎక్కువ కావాల్సి ఉంటుందండి. మీకు చెప్పకుండా మీ పొజిషన్ క్లోజ్ చేస్తారు. అటువంటి చేయకుండా మీరు బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తారు. మధుకర్ అడుగుతున్నారు, టీఎన్పిఎల్ని 315లో బై చేశారు, షార్ట్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? న్యూస్ టీఎన్పిఎల్ ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అంటే మీరు కొంచెం అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం మార్కెట్స్ ఇక్కడ ఆగవచ్చు. ఈవెన్ టీఎన్పిఎల్ కూడా బాగా రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిందండి, బాగా పెరిగింది. గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ స్టాక్ కొంచెం ఈ లెవెల్లో ఉంచి కరెక్ట్ కావచ్చని. ఇది ఇంకా కొంచెం ఈవెన్ 300 బిలో కూడా రావచ్చండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయమంటాను. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ పేపర్ స్టాక్స్లో ఇంతకు ముందులాగా వచ్చిన డ్రీమ్ రన్ అయితే ఉండకపోవచ్చు. కొన్ని రోజులు ఇవి సైడ్ వేస్ డౌన్ ట్రెండ్లో కొనసాగవచ్చు అండి. అండ్ చంద్రశేఖర్ అడుగుతున్నారు, ప్రికాల్, వీగార్డ్, క్యాపిటల్ ఫస్ట్ ఈ 3 స్టాక్స్ని ఫస్ట్ ప్రైజ్లో ఇప్పుడు తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? ప్రికాల్, వీగార్డ్ అండ్ క్యాపిటల్ ఫస్ట్. ప్రికాల్ 77 లెవెల్స్కి వచ్చేసిందండి. ఇది చాలా రీసెంట్గా డీలిస్ట్ అయిన తర్వాత ఒకరోజు ఫస్ట్ డే పెరిగింది, ఆ తర్వాత కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉందండి. కాబట్టి ప్రికాల్ కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఈవెన్ 70 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ప్రికాల్, తర్వాత ఏమన్నారండి, ప్రికాల్, వీగార్డ్ కూడా బాగా పెరిగిందండి. కాబట్టి బయింగ్ పాయింట్, ఫస్ట్ బయింగ్ పాయింట్లో మీరు నెక్స్ట్ వీక్లో మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏమైనా కరెక్షన్ వస్తే మీరు తీసుకోవచ్చు. వీగార్డ్ని అయితే తీసుకోవచ్చు. మీరు చెప్పిన వాటిలో వీగార్డ్ని కొంచెం అంటే బాగా పెరిగింది, ఇది కూడా కరెక్షన్. ఏ మంచి స్టాక్ అయినా కూడా కరెక్షన్స్లో కొనుక్కోవడం మంచిదండి. ప్రికాల్ మాత్రం కొంచెం ఎందుకో రిస్కీ బెట్లా కనిపిస్తుందండి, ఎందుకంటే ఆ ఫాల్ చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను. భార్గవ్ అని అడుగుతున్నారు ఫండమెంటల్ వర్క్షాప్ గురించి. ఫండమెంటల్ వర్క్షాప్ సండే మనం ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఫండమెంటల్స్ సంబంధించిన క్లాస్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. జగన్నాథం గారు అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు హైదరాబాద్లో ఫండమెంటల్స్ స్టాక్ సెలెక్షన్, స్టాక్ పికింగ్ దగ్గర నుంచి ఫండమెంటల్స్ ఏ విధంగా ట్రాక్ చేయాలి కంపెనీస్ అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ఎలా మనం రీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సెక్టార్స్ని ఎలా పిక్ చేసుకోవాలి అండ్ స్టాక్స్ ప్రధానంగా ఒక స్టాక్ పిక్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్స్ని మనం రీడ్ చేయాలన్న అంశాలను డిస్కస్ చేయబోతున్నాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెషన్ ఉంటుంది. 10 o'clock 9:30 to 10 నుంచి స్టార్ట్ అయితే 3 to 4 దాకా ఈ సెషన్ ఉంటుంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే profityourtrade.in వెబ్సైట్ మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. షెడ్యూల్ అనేది ఒకసారి రేపు పూర్తి స్థాయిలో దాని మీద ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేయబోతున్నాము అండ్ అజెండా ఏంటనేది రేపు వెబ్సైట్లో మీరు ఒకసారి చూసి తెలుసుకోవచ్చు. అండ్ పైన మనకి ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కాబట్టి బట్ సమయం